యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో హిమోగ్లోబిన్ శాతం అనేది తక్కువ ఉండడం చూస్తున్నాం. దీన్నే వైద్య పరిభాషలో ఎనిమియా అని కూడా అంటాం. ఈ యొక్క సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఈ సమస్యలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్యకు హోమియోపతి వైద్యం ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క ఎనిమియా సమస్యలో ప్రధాన లక్షణాలు కనుక చూసినట్లయితే వట్టిగా ఉండడం, అలాగే షార్ట్ బ్రీత్ అనేది రావడం, అలాగే తీవ్రమైన వీక్నెస్ అనేది అనిపించడం, ఏ పని చేయాలన్నా కూడా చేతకాకపోవడం అనే లక్షణాలు ప్రధానంగా చూస్తుంటాం. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ముక్కు నుంచి కానీ, లేదంటే పైల్స్ సమస్య వల్ల కానీ, లేదంటే పీరియడ్స్ వల్ల సమస్య కానీ, ఎక్కువ బ్లడ్ అనేది లాస్ అయిన సందర్భాల్లో ఈ యొక్క హెచ్బి లెవెల్స్ అనేటివి సాధారణంగా తగ్గుతుంటాయి. అలా కాకుండా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క రక్తహీనత సమస్యను ఎదుర్కోవడం చూస్తుంటాం. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలను ఈ సమస్యలో చూడవచ్చును. ఎప్పుడైతే ఈ యొక్క హిమోగ్లోబిన్ శాతం అనేది తగ్గి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఉపయోగపడే ముఖ్యమైన హోమియోపతి మందుల గురించి ఒకసారి చూసినట్లయితే ఫెర్రం పాస్ అనే బయోకెమిక్ 6X రూపంలో ఈ యొక్క హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా రక్తహీనత సమస్యకు ఈ మందును తప్పక వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా ఈ మందులో లక్షణాలు గమనించినట్లయితే హిమోగ్లోబిన్ లెవెల్ అనేది తగ్గడం వల్ల నీరసం, నిస్సత్తువ, అలాగే ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, అలాగే చూడడానికి చాలా వీక్గా అనిపించడం, శరీరం రంగు కూడా పేల్ కలర్లో ఉండడం అనేది గమనించవచ్చును. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఫెర్రంపాస్ 6X అనే బయోకెమిక్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఫెర్రమెట్. ఈ మందు కూడా హిమరేజిక్ కండిషన్లో, అంటే రక్తం అనేది ఎక్కువగా లాస్ అయిన సందర్భాల్లో ఈ యొక్క మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా ఎక్కువ జలుబు చేసిన సందర్భాల్లో, ముక్కు నుంచి రక్తం కారడం, అలాగే పైల్స్ లాంటి సమస్యలో బ్లీడింగ్ కావడం, ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ స్థాయిలో బ్లడ్ లాస్ అయిన సందర్భంలో ఈ యొక్క ఫెర్రమెట్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు చైనా. ఈ మందు కూడా రక్తహీనత సమస్యలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఫ్లూయిడ్స్ అనేటివి ఎక్కువ లాస్ అయి ఐరన్ శాతం కూడా తగ్గిపోతుందో అలాంటి సందర్భాల్లో ఈ యొక్క సింకోనా అఫిసినాలిస్ అనే హోమియో మందు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ మందులో లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరికి నీరసం ఎక్కువగా ఉంటుంది, ఏ పని మీద శ్రద్ధ ఉండదు, అలాగే ఎక్కువ శాతం ఫ్లూయిడ్స్ పోవడం వల్ల తీవ్రమైన నీరసాన్ని కూడా కలిగి ఉంటారు. అలాంటి సందర్భంలో రక్తహీనత సమస్యను కూడా ఎదుర్కొంటున్నప్పుడు ఈ యొక్క చైనా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే రక్తహీనత సమస్యకు మరి ఒక ముఖ్యమైన హోమియో మందు కాల్కేరపాస్. ఈ మందు కూడా వీక్నెస్ అనేది ఎక్కువగా ఉండి బోన్స్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉన్న సందర్భంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క కాల్కేరపాస్ అనే బయోకెమిక్ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మందులో ప్రధాన లక్షణాలు కనుక చూసినట్లయితే వీరు తీవ్రమైన నీరసాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి బోన్ స్ట్రెంగ్త్ కూడా తక్కువగా ఉంటుంది. వీక్నెస్ అనేది ఎక్కువగా ఉండి ఎక్కువగా నీరసంతో ఉండే వ్యక్తులకు ఈ యొక్క కాల్కేరపాస్ అనే బయోకెమిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే తీవ్రమైన వీక్నెస్ అనేది ఉండి బోన్స్ స్ట్రెంగ్త్ అనేది తక్కువగా ఉండి రక్తహీనత సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క కాల్కేరపాస్ అనే బయోకెమిక్ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియోపతి వైద్యంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఈ యొక్క మందులు ముఖ్యంగా తోడ్పడుతుంటాయి. లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని వాడుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైతే లక్షణాల ఎంపిక అనేది సరిగా రాదో దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు గనుక మందులు వాడుకున్నట్లయితే తేలికగా ఈ యొక్క రక్తహీనత సమస్యను అధిగమించవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.